ప్రైజ్ ది లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆమేన్. ఫర్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించడం మనందరి కర్తవ్యం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సీక్ అండ్ సేవ్ ది లాస్ట్. నశించువాడు అంటే అర్థము దేవుని నుండి దూరంగా పాపములో పడినవాడు, ఆత్మికంగా తప్పిపోయినవాడు. వెతకడం అంటే ఆ వ్యక్తిని కనుగొని ఆయన కోసం కష్టపడటం. రక్షించడం అంటే పాపము నుండి, ఆత్మిక నాశనము నుండి బయటకు తీసి దేవుని ప్రేమ, శాంతి, ఆశతో కల్పించడము. మనిషి కుమారుడు అంటే అర్థము యేసుక్రీస్తు మనుషుల మధ్యకి వచ్చి ప్రతి ఒక్కరిని రక్షించువాడని అర్థము. యేసుక్రీస్తు మనుషులలో తప్పు, పాపం, ఆత్మిక నాశనములో పడిన వారిని వెతికి రక్షించడానికి, ప్రేమ చూపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ దొరుకుతుందని నమ్మే వాళ్ళు ఆయనను నమ్ముతారు. క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. ఈ లోకములో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన వారిని చాలా మంది అనుసరిస్తుంటారు. వారు చెప్పినట్లు నడుచుకోవడము, వారిలా వేషధారణ ధరించడము, వారు చేసిన పనులు చేయడం లాంటివి చేస్తారు. కొంతమందిని దేవుళ్ళగా ఫోటోలు పెట్టుకొని పూజలు కూడా చేస్తుంటారు. వారిని అనుసరించే వాళ్ళు వారి బోధలను, వేషధారణను తోచా తప్పకుండా పాటిస్తుంటారు. అయితే క్రీస్తును వెంబడించే క్రైస్తవులు మాత్రము ఆయనను నమ్ముతారు, దేవుడిగా ఆరాధిస్తారే తప్ప ఆయన బోధలను, ఆయన చూపించిన మార్గమును మాత్రం అనుసరించరు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఆయన చేసిన కార్యములు మనం ఎలా చేస్తామని అనుకొనవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. మనము యేసునందు విశ్వాసముంచితే యేసు కంటే గొప్ప కార్యములు చేయగలమని యేసు ప్రభువే చెప్తున్నాడు. మనం యేసులా స్వస్థతలు చేయలేకపోవచ్చు, చనిపోయిన వారిని బ్రతికించలేకపోవచ్చు, కానీ యేసులా సువార్త ప్రకటించవచ్చు. నశించిపోతున్న వారికి సువార్తను బోధించి వారి ఆత్మ నరకానికి పోకుండా రక్షింపవచ్చు. నశించిన దానిని వెదకి రక్షించడం మనందరి కర్తవ్యం. మనం ఆ పని చేయలేకపోతున్నామంటే మనకు ఆయన యందు విశ్వాసం లేకపోవడమే. ఒక తీర్మానం చేసుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము నశించిపోచున్న వారిని వెదకి వారికి నీ సువార్తను ప్రకటించి వారిని రక్షించే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేటి ధ్యానమునకై 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. ఆమేన్. ఈ యొక్క వచనంలో మనం చూస్తే మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా భయపడకూడదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ చూపిస్తాడు. మనం ఆయన ప్రేమను విశ్వసించి ధైర్యంగా జీవించాలి. ఆమేన్. ప్రభువును అనుగ్రహించింది మనం రక్షించబడటానికే అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నశించిపోవడానికి కాదు, నీవు నేను రక్షించబడటానికి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. మానవాళికి రక్షణ యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుందని నమ్మి క్రీస్తును వెంబడించు వారే క్రైస్తవులని గుర్తించు వారిని బట్టి స్తోత్రముల తండ్రి. ఈ లోకములో ఎంతో మంది గొప్పవారిని అనుసరించి దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళగా పూజించే వారి వలె క్రీస్తును అనుసరించి క్రైస్తవులు ఆయనను నమ్ముతారు, ఆరాధిస్తారే తప్ప క్రీస్తు చూపిన మార్గమును అనుసరించని వారి హృదయములను మార్చగల తండ్రి, నీకు స్తోత్రములయ్యా. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు వలె గొప్ప కార్యములు చే శక్తిని, అధికారమును ఇచ్చిన తండ్రి స్తోత్రము. మేము కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల క్రీస్తు వలె బాధ్యత కలిగి ప్రార్థించు మనసు నిమ్ము తండ్రి.
యేసు, నీ యందు నమ్మకము విశ్వాసము కలిగి నశించిపోతున్న వారికి స్వస్థతలు చేయకున్నా సువార్త ప్రకటించి ధన్యతనిచ్చినావు తండ్రి, స్తోత్రము. నీవలే నశించిపోతున్న వారిని వెతికి సువార్తని ప్రకటించి రక్షించి భాగ్యమునిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.